రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీలో అసెంబ్లీ ఇన్ఛార్జు కంది శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో చేరికల పరంపర కొనసాగుతుంది. నిత్య చేరికలతో పార్టీ నియోజకవర్గంలో ఊహించినంతగా పార్టీ ఇప్పుడు బలపడుతోంది. తాజాగా 15వ వార్డు భగత్ సింగ్ నగర్ నుంచి పలువురు కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. వారికి కంది శ్రీనివాసరెడ్డి కండువాల కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ అని, గరీబోళ్ల పార్టీ అని అన్నారు. తాము పాలకులం కాదు, సేవకులమన్నారు కంది శ్రీనివాసరెడ్డి. రైతు సంక్షేమాన్ని కాంక్షించి ప్రభుత్వం రైతులందరికీ 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసిందన్నారు కంది శ్రీనివాసరెడ్డి. ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జు కంది శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో చేరికల పరంపర కొనసాగుతోంది. నిత్యం చేరికలతో పార్టీ నియోజకవర్గంలో ఊహించినంతగా పార్టీ బలపడుతోంది. ఇప్పుడు తాజాగా 15వ వార్డు భగత్ సింగ్ నగర్ నుంచి పలువురు కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. వారికి కంది శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ అని, గరీబోల పార్టీ అని అన్నారు కేఎస్ఆర్. తాము పాలకులం కాదు, సేవకులం అన్నారు కంది శ్రీనివాసరెడ్డి. ఇక రైతు సంక్షేమాన్ని కాంక్షించి ప్రభుత్వం రైతులు అందరికీ 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసిందన్నారు ఆయన. రైతుల రక్తంలో నుంచి కాంగ్రెస్ పార్టీ పుట్టింది. కర్షకుల కార్మికుల కష్టంలో నుంచి కాంగ్రెస్ పార్టీ పుట్టింది. శ్రామికుల చెమటలో నుంచి కాంగ్రెస్ పార్టీ పుట్టింది. ఎక్కడ గరీబోళ్ళు ఉన్నా అక్కడ బూడిదలో నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ పుట్టింది. అది గుర్తుపెట్టుకోవాలందరూ కూడా. ఎక్కడ గరీబోళ్ళు ఉంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేసిండు? హైడ్రా అనే ఒక స్కీమ్ తీసుకొని ఒక మిషన్, ఒక హైడ్రా అనేటువంటి ఒక కమిటీ వేసిండు. హైడ్రా వల్ల గరీబోళ్ళ జోలికి పోదు. హైడ్రా అనే కమిషన్ గరీబోళ్ళ జోలికి పోదు. ఎవరైతే బలిసినోడు, ఎవరైతే చెరువుని, కుంటల్ని, నీళ్ళని, వాగుల్ని కబ్జా చేసిండో వాడెంత పెద్దవాడైనా కానీ, 100 కోట్లు 1000 కోట్లు ఉన్నాడు కానీ వాళ్ళందరి పెద్ద పెద్ద బిల్డింగ్ని కూడబెట్టి గరీబోళ్ళకు పంచడానికి రేవంత్ రెడ్డి అనే ప్రభుత్వం వస్తున్నది. అవునా కాదా? గరీబోళ్ళకు పంచడానికి రేవంత్ రెడ్డి అన్న ఈ చెరువులు, కుంటలు వీటన్నిటి దగ్గర అక్రమ కట్టడాల్ని కాంగ్రెస్ ప్రభుత్వం కూలగొడతా ఉన్నది. కేవలం గరీబోళ్లకు సేవ చేయడానికి, కుంటల్ని, చెరువుల్ని పరిరక్షించడానికి. ఈసారి ఇప్పుడు మీరు ఒక్కడే గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా కానీ మీరు పట్టపగల బిడ్డ మధ్యాహ్నం మొన్నటికి మొన్న అవిశ్వాస తీర్మానం పెట్టి నేను మీ అందరికీ చెప్పిన, ఈడ బీఆర్ఎస్ వాడు బీజేపీ ఇద్దరు కలిసి ఒక జై రంజాన్ అనేటువంటి ఒక గరీబోని ఒక మున్సిపల్ వైస్ చైర్మన్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టి అని తీర్చేసారు. ఒకటే పేపర్ మీద జోగరామన్న పాలశంకర్ గారు సంతకం పెట్టారు. నేను ఏం చెప్పలేను, ఇది కేవలం స్టార్టింగే. దేశ మొత్తంలో, రాష్ట్ర మొత్తంలో బీజేపీ బీఆర్ఎస్ కలిసి కట్టుగాలు విలీనమైతారని చెప్పిందా లేదా? ఇగో దాన్ని నేను చెప్పిన దానికి తార్కాలం నిన్న కవితకు బేడివ్వడం, ఇక బీజేపీకి తోడి బీఆర్ఎస్ ఒప్పందం చేసుకున్నాడు. ఢిల్లీలో పోయి కేటీఆర్, హరీష్ రావు వీళ్ళు ముగ్గురు కాళ్ళ మీద పడి, నరేంద్ర మోడీ కాళ్ళ మీద పడి బీఆర్ఎస్ ని, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్ తీసుకుపోయి బీజేపీలో విలీనం చేస్తున్నారు. అందుకే నీకు 17 నెలలు పేరు దొరకలేదు మనీష్ సిసోడియా. 17 నెలలు. ఇంకా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జైల్లోనే ఉన్నాడు. మరి కవిత గారికి ఎట్లా బెయిల్ వచ్చింది? రైతుల రక్తంలో నుంచి కాంగ్రెస్